మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి గ్రేస్ గాస్పెల్ చర్చ్ జూమ్ సెషన్ కి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. ఈ రోజు మరి మనము ఎప్పటి నుంచో డిస్కస్ చేసినట్లుగానే అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయం నుండి మనం కొన్ని విషయాలు చూసుకుందాము. 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా గాయపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. సో ఇక్కడ మనం చదివేటువంటి వాక్య భాగము ఏదైతే ఉందో దాన్ని మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 3 నుంచి 8 వచనాలు చదివితే అక్కడ రాయబడినటువంటి వాక్యమేమో కొంచెము వ్యత్యాసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దయచేసి ఇఫ్ యూ కెన్ ఓపెన్ మాథ్యూ చాప్టర్ 27, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము ఈ విధంగా చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ఆ ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానిక పెట్టులో వేయ తగదని చెప్పుకున్నది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఆల్ రైట్. సో మనము ఇక్కడ గమనించినట్లయితే యూద ఉరి పెట్టుకొని చనిపోయాడు అనేటువంటి మాటను మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. కానీ అక్కడేమో కింద పడి నడుము విరిగి ప్రేగులు బయటకు వచ్చి చనిపోయాడని చెప్పి మనకి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతడు ఉరి పెట్టుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ తాడు తెగి ఆ కొమ్మ నుంచి వేరై కింద పడి నడిమికి బద్దలై ప్రేగులు బయటకు వచ్చి చనిపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది సేమే. అట్లాగే అపోస్తలుల కార్యము 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది కూడా సేమే. అంటే అక్కడేమో సింపుల్ గా చెప్పాడు ఉరి పెట్టుకున్నాడని మత్తయి గారు. ఇక్కడేమో కొంచెం లూకా గారు వైద్యుడు కాబట్టి కాస్త వివరణ ఎక్కువగా ఇచ్చి వైద్యపరమైనటువంటి వివరణను ఇచ్చి కొంచెం ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయం మనం గమనించాలి. అయితే లాస్ట్ టైంలో నేను మీకు ఈ విషయాన్ని చెప్పాను. ఏంటంటే యూద ఇస్కరియోతుకి క్షమాపణ ఉందా, ఆయన క్షమించబడ్డాడా అనే విషయం గురించి మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఆయన క్షమించబడలేదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన క్షమించబడలేదు. ఎస్ ట్రూ. సో యూద ఇస్కరియోతు గారు క్షమించబడ్డారా అనే విషయం గురించి కొంచెం మనం డిస్కస్ చేసినట్లయితే, పశ్చాత్తాపానికి ఒక టైం లిమిట్ ఉంటది అనే విషయాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. పశ్చాత్తాపానికి ఒక టైం లిమిట్ ఉంటది. పశ్చాత్తాపము అనేటువంటిది ఆ సమయం లోపులనే పశ్చాత్తాపడితే దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ తర్వాత ప్రతిఫలం ఉండదండి. ఆ తర్వాత ప్రతిఫలం ఉండదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. అది లూకా సువార్త 19వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటాం. లూకా సువార్తలో మనము 16వ అధ్యాయం 19వ వచనం నుంచి దయచేసి ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్స్ దే. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి అక్కడ మనం ధనవంతుని గురించి చూస్తాం. 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగ బట్టలను సన్నపునార వస్త్రం ధరించుకొని ప్రతిదినము
బహుగా సుఖపడుచుండెడు వాడు. ఇతని స్టోరీ గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు వినున్నాము. మనకు తెలుసు. అయితే ఈ వ్యక్తి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా పశ్చాత్తాపపడినోడు కాడు. ఏనాడు కూడా దేవునిని అడిగిన వాడు కాడు. ఏనాడు కూడా దేవుని తలంచుకున్నటువంటి వాడు కాదు. కానీ చనిపోయిన తర్వాత పాతాళంలోకెళ్ళి అక్కడి నుంచి మొరపెడుతున్నాడు. ఏమనంటే అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ నీ యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును ఇక్కడికి పంపించండి. చిటికెన వేలతో కొంచెం ఒక వాటర్ డ్రాప్ ని ఒక ఒక నీటి చుక్కని పంపించండి. నేను దాహంతో చనిపోతున్నాను ఇక్కడ అని చెప్పేసి ఈ ధనవంతుడు అన్నట్లు చూస్తా ఉంటాడు. అంటే పశ్చాత్తాపం అనేటువంటిది టైం అయిపోయిన తర్వాత పడిన ఏ ప్రయోజనం ఉండదండి. ఏ ప్రయోజనం ఉండదు. ద సేమ్ వే ఇక్కడ కూడా యోధా ఇస్కరియోతు మరి టైం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతుని హెచ్చరించాడు. చాలా సార్లు హెచ్చరించాడు. నువ్వు చేస్తున్నది తప్పు అన్నట్టు. తర్వాత వీడు దొంగ అని. ఆ తర్వాత ఏమంటాడు, వాడు పుట్టకుండా మేలని, ఇదిగో మీలో అప్పగించబోయేవాడు నాలో మనతోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడని, ప్రభు వల్ల అంటే ప్రభురాత్రి సంస్కారం ఇచ్చేటప్పుడు కూడా నేను ఎవరికైతే ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసలు ముంచి ఇస్తానో వాడే నన్ను అప్పగించబోయేవాడని, ఇలా ఎన్నో సార్లు యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యోధా ఇస్కరియోతుని హెచ్చరించారు. అయితే యోధా ఇస్కరియోతు అసలు అవన్నీ కూడా పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకోకుండా తాను ఏమైతే అనుకున్నాడో, అంటే యేసుని ఏ విధంగా అప్పగించాలనుకున్నాడో ఆ విధంగానే వెళ్ళి శాస్త్రుల పరిచయాలతో డీల్ మాట్లాడుకొని వాళ్ళ దగ్గర 30 వెండి నాణెములు తీసుకొని ఆయన ఆ విధంగా క్రీస్తుని అప్పగించినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే టైమ్ ఈజ్ ఓవర్, అంటే అప్పగించేస్తాడు. ఇక అప్పగించిన తర్వాత వారు ఆయన్ని హింసిస్తూ ఉంటే, వారు ఆయన్ని కష్టపెడుతూ ఉంటే, వారు ఆయన్ని సిలువేస్తూ ఉంటే అప్పుడు చూడలేక, అప్పుడు ఏం చేయలేక మళ్ళీ అదే 30 వెన్నాలను తీసుకెళ్లి మీ డబ్బులు మీరు తీసుకోండి, నా యేసుని విడిపించండి అని అడగడం, అవన్నీ కూడా ఇట్స్ ఆల్రెడీ ఓవర్. ఎన్నోసార్లు వార్నింగ్ వచ్చింది. బట్ ఆ వార్నింగ్ అని తీసుకోలేదు. తనకు తానుగా ఆ ప్లేస్ ని ఫిల్ చేశాడు. యేసుక్రీస్తుని అప్పగించాడు. ఇంక అందుకే అతనికి క్షమాపణ అటువంటి లేదు. అందుకే మనం ఏం చూస్తామంటే 20వ వచనంలో అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 20వ వచనం ఉంటాడు. అతని ఇల్లు పాడైపోను గాక, అతను దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకటి తీసుకొను గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి ఒక కీర్తనలోని కొంత భాగాన్ని పేతురు గారు ఇక్కడ కోట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇతని గురించి ఆల్రెడీ దావీదు భక్తుడు లేదంటే కీర్తనకారుడు ముందుగానే ప్రవచించారనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడకపోతే, ఆయన చంపబడకపోతే, ఆయన సిలువ ఎక్కపోతే సర్వ మానవాళికి రక్షణ లేదు. జాగ్రత్తగా గమనించాలి, రక్షణ లేదు. కాబట్టి ఆయన చంపబడాలి, ఆయన సిలువ వేయబడాలి. అయితే ఆ అప్పగించబడడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లేస్ యోధా ఇస్కరియోతు తనకు తానుగా తీసుకున్నాడు. అది ఆయన కాకపోతే ఇంకెవరైనా తీసుకునేవాళ్ళు. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితేనేమో అప్పగించబడేవాడు, ఆయన సిలువ వేయబడేవాడు, చనిపోయేవాడు, అట్లా మనకి రక్షణ వచ్చేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్లేస్ ని యోధా ఇస్కరియోతు తనకు తానుగా తీసుకున్నాడు. ధనాపేక్ష వల్ల తీసుకున్నాడు. ఎస్, ట్రూ, ధనాపేక్ష వల్ల తీసుకున్నాడు. ఓకే, అధికారం ఆశించి తీసుకున్నాడు. అంటే క్రీస్తు రాజు అయితే దానిలో ఆయన ఒక మంచి పొజిషన్, ఒక మంచి స్థానం ఇస్తారనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకున్నాడు. కనుక ఆయన చేసింది పొరపాటే. కాబట్టి ఆయనకి ఏమాత్రం కూడా క్షమాపణ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే అన్నమాట, వాడు పుట్టకపోయుండినా వానికి మేలు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అంతగా అతను తీర్పు తీర్చబడ్డాడు అనేది అర్థం అనమాట ఇక్కడ. అయితే మీకు ఇంకో కోణాన్ని కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇంకో కోణాన్ని కూడా చెప్తున్నాను. మీకు అది విచిత్రంగా అనిపించవచ్చు, అంటే మీరు ఎప్పుడు దాన్ని విని ఉంటారో లేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యు దిస్, లిసన్ దిస్ కేర్ఫుల్లీ. అదేంటంటే యేసుని
యోధా ఇస్కరియోతు అప్పగించి ఉండుండకపోతే మరి యేసు మరణించేవాడు కాదు గనుక, లేకపోతే యేసు మరణించడం వలనే, ఆయన సిలువ పడడం వలనే మనందరికి రక్షణ వచ్చింది గనుక, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రక్షణ కార్యములో యోధా ఇస్కరియోతు ఒక మంచి పాత్ర పోషించాడు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అతను అప్పగించబట్టే కదా యేసు చనిపోయాడు, యేసు చనిపోబట్టే కదా మనకు రక్షణ వచ్చింది. సో యోధా ఇస్కరియోతు మంచి చేశాడు, చెడు చేయలేదు అన్న కోణంలో కూడా ఆలోచించేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మాత్రం అట్లా చూడలేదు. ఎస్, ఐ వాంట్ టు టెల్ యు దట్. దేవుని నీతి మన నీతికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. దేవుడైతే అట్లా చూడలేదు. దేవుడు ఏమన్నాడంటే, ఖచ్చితంగా వాడి శాపగ్రస్తుడే, వాడి ఉద్యోగం వేరే వాళ్ళు తీసుకుని గాక, వాడి ఇల్లు పాడైపును గాక, వాడు పుట్టకపోయినా వాడికి ఎంత మేలు అని ఈ మాటలే చెప్పాడు తప్ప, ఓకే షబాష్ యోధా ఇస్కరియోత్, లేకపోతే షబాష్ పర్సన్ ఎవరైతే యేసుని అప్పగిస్తున్నారో వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యేసుని అప్పగిస్తారు కాబట్టి, అలా అప్పగించడం ద్వారా ఆయన చనిపోతారు కనుక, కాబట్టి రక్షణ వస్తుంది సర్వ మానవాళికి. సో ఆయన మంచి చేశాడు అనే కాన్సెప్ట్ లో బైబిల్ గ్రంథం అయితే ఎప్పుడు కూడా సెలవివ్వడం లేదు. అది కీర్తన గ్రంథంలో కావచ్చు, మన సువార్తల్లో కావచ్చు, అపోస్తుల కార్యంలో కూడా కావచ్చు. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని నీతి మన నీతికి ఏమాత్రం కూడా, ఆయన నీతికి మన నీతి ఏమాత్రం సరిపోదు. ఆయన తలంపులకు మన తలంపులు ఏమాత్రం కూడా సరిపోవు. ఆయన ప్రణాళికకి మన ప్రణాళిక ఏమాత్రం కూడా సరిపోదు. ఆయన నీతి, ఆయన న్యాయము అది ఆయనదే. ఆయన సార్వభౌముడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఏదైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా, ఎలా అయినా, ఎక్కడైనా చేయించుకోగలడు. ఆయన్ని ఎవరు కూడా క్వశ్చన్ అడిగేటువంటి మనం ఎవరు కూడా ఆయన క్వశ్చన్ అడగలేము. మనకు అటువంటి సామర్థ్యము లేదు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ముందుకెళ్దాం 21వ వచనం నుంచి. కాబట్టి పేతురు గారు ఒక మాట అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఆయనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పాను. సో పేతురు గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమన్నాడంటే, అయ్యలారా అందరూ వినండి, యేసుక్రీస్తు ప్రభువు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో మరి ఒకడు ఆయన అప్పగించి పాపం చేసి చనిపోయాడు. అయితే ఇప్పుడు మేము 11 మంది ఉన్నాము కాబట్టి మళ్ళీ 12వ వాడు అనేటువంటి వాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఒక పర్ఫెక్ట్ పర్సన్ నెంబర్ అంటూ ఉండాలి కనుక ఒక ఎన్నుకోబడ్డం అనేటువంటిది ఆవశ్యకమే, ఖచ్చితంగా ఒకళ్ళు ఎన్నుకోబడాలి అని చెప్పేసి పేతురు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు యొక్క స్వభావం ఎప్పుడు కూడా దుందుడుకు స్వభావం అంటారనమాట. దుందుడుకు అంటే ప్రతి దాంట్లో నేనున్నా అని ముందుకు వచ్చేస్తాడు అనమాట. ప్రతి దాంట్లో తన వెరీ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటాడు, చాలా త్వరగా డెసిషన్స్ తీసుకుంటాడు. అలాంటి మనస్తత్వం ఉంది ఫస్ట్ నుంచి కూడా. అలా తీసుకున్న దాంట్లో కొన్నిట్లో ఆయన ప్లస్ పాయింట్ అయ్యాడు, కొన్నిట్లో ఆయన మైనస్ అయ్యాడు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ కూడా పేతురు గారు అదే సేమ్ స్టాండ్ పాయింట్ తీసుకుంటున్నాడు. ఏమనంటే, మనం 11 మంది ఉన్నాం కాబట్టి ఇంకోటి ఉండాలి, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అలాని ఆయన పెట్టినటువంటి ఒక ఫార్ములా మీకు నేను చెప్పాలనుకున్నాను. ఒక ఫార్ములా అదేనంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, అంటే ఎవరికంటే ప్రభు అయిన యేసుకి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు మన మధ్య సంచరించుచుండిన కాలము అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. అంటే ఏంటి, ఇప్పుడు 12వ వాడిగా ఎవరైనా సెలెక్ట్ అవ్వాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అబ్బాయి. అదేంటంటే యేసు బాప్తిస్మం పొందినప్పటి నుంచి, అంటే సువార్త పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుండి యేసు ఆరోహణమైనంత వరకు మనతో కలిసి మనలో ఒకటిగా ఉన్నటువంటి వాడిలో ఒకడు ఎన్నుకోబడాలి. కాబట్టి మన మధ్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, చూడండి కింద చూస్తే, మనం అక్కడ చూస్తే 23వ వచనంలో, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు
మత్తియ అను ఇద్దరు నిలవబెట్టి బర్సబా అనేటువంటి ఒక అతను, లేదంటే యూస్త్ అనేటువంటి అతను, తర్వాత మత్తి అనేటువంటి అతను ఇద్దరు నిలవబెట్టారు. నిలవబెట్టి వీరిద్దరిలో చీట్లు వేద్దాము. చీట్లు వేస్తే ఎవరి పేరు మీద అయితే చీటి వస్తుందో వాడు 12వ వాడిగా కొలవబడతాడు. వాడు 12వ వాడిగా ఎన్నుకోబడతాడని చెప్పేసి పేతురు గారు ఒక సజెషన్ ఇచ్చారు, ఒక ఐడియా ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ క్రైటీరియా అదే అనుకుందాం. ఏ క్రైటీరియా? యేసు బాప్తిసం పొందినప్పటి నుంచి ఆరోహణమయ్యే వరకు వారితో ఉన్న వారిలో ఒకడై ఉండాలి అనే క్రైటీరియా అయితే, ఓన్లీ మరి యూస్తు అని మారు పేరు గల బర్సబాని బట్టి యోసేపే కనబడ్డా, లేదా మత్తీయే కనబడ్డా, ఇంకెవరు లేరా? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఆయన సంఘంలో 120 మంది ఉన్నారు ఇంచుమించు. ఆ వచనం పైనే మనం చూస్తాం. ఇంచుమించు 120 మంది ఉన్నారనే విషయాన్ని 15వ వచనం మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ 120 మందిలో ఓన్లీ వీరిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరా? అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సెలక్షన్ అనేటువంటిది జరిగింది. ఒక సెలక్షన్ జరిగింది. ఆ సెలక్షన్ ఏంటంటే ఈ ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు. అసలు ముందు వాళ్ళు సెలెక్ట్ చేసేసారు కదా, సెలెక్ట్ చేసి నుంచోబెట్టేశారు కదా. నుంచోబెట్టేసి వీళ్ళిద్దరిలో ఎవరైతే ఎవరి పేరు మీద చీట్లు పడతాయో వాళ్ళే 12వ శిష్యుడు అని పేతురు గారు అనౌన్స్ చేశాడు కదా. అసలు ఇది మంచి పద్ధతేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? 12వ వాడిని ఎన్నుకోవడం అని గనక మనం గమనించినట్లయితే మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మిమ్మల్ని కూడా అడగాలనిపిస్తుంది నాకు. కానీ ఎనీవే, మనం మాట్లాడలేం కాబట్టి, మీరు మాట్లాడలేరు కాబట్టి నేను చెప్తున్నాను మీతో. ఓకే, జస్ట్ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. సెలక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఇద్దరి మధ్య. అండ్ తర్వాత ఒకరి మధ్య ఉండడానికి చీట్లు వేస్తా ఉన్నారు. అలా చీట్లు వేసినప్పుడు మత్తీయ పేరట చీటి వచ్చెను అనేది 26వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మత్తీయ పేరట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడెను. అంటే లెక్కించబడటం అంటే 12వ వాడిగా లెక్కించబడ్డాడు. సో వాజ్ ఇట్ కరెక్ట్ థింగ్? అంటే వాళ్ళు ప్రార్థన చేశారు కదండి, వాళ్ళు ప్రార్థన చేసి చీట్లు వేశారు కదా. ఓకే, సో అది కరెక్ట్ అయిపోద్దా అంటే జాగ్రత్త గమనించండి. మత్తీయ అనేటువంటి ఈ 12వ వాడు యేసుక్రీస్తు ప్రభువారి చేత ఎన్నుకోబడినటువంటి వాడు కాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి చేత ఎన్నుకోబడినటువంటి 12 మందిలో ఇతను లేడు. ఒకవేళ ఈ మత్తీయ లేకపోతే యోసేపు అనేటువంటి ఇద్దరు కూడా సేమ్ క్రైటీరియా, ఏది యేసు బాప్తిసం తీసుకుంది మొదలుకొని ఆయన ఆరోహణమయ్యే వరకు ఆయన వెంబడించిన వారైతే, మరి 12 మంది శిష్యుల్లో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తీని గాని యోసేపుని గాని పెట్టుకుని ఉండేవాడేమో, లేదా కనీసం వీళ్ళ తర్వాత అయినా నెక్స్ట్ పొజిషన్ వాళ్ళకి ఇచ్చేవాడేమో. అలాంటిది మనకు కనబడలా. కానీ వీళ్ళు జస్ట్ నమ్మకత్వాన్ని బట్టి, వాళ్ళని వెంబడించిన విధానం బట్టి వాళ్ళిద్దరు నుంచోబెట్టారు. సో యేసు ఎన్నుకున్న శిష్యుల్లో మత్తీయ లేడు, యోసేపు లేడు. సో ఇది కేవలం మనుషుల ఎన్నిక, దేవుని ఎన్నిక కాదు. ప్రార్థన చేశారు, కానీ ఇది సింపుల్ గా ఇది మనుషుల ఎన్నికే. ఎందుకంటే ఇద్దరు నుంచోబెట్టినప్పుడు చీట్లు వస్తే ఎవరో ఒకరి పేరు రావాలి కదా. వస్తే మత్తీ పేరు వస్తుంది, లేదా యోసేపు పేరు వస్తుంది. వాళ్ళిద్దరు పేర్లు కాకుండా ఇంకెవరైనా పేరు వస్తుందా చెప్పండి? సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఆల్రెడీ ఒక హ్యూమన్ సెలక్షన్ అనేది జరిగింది అక్కడ 12వ వాడిగా. అండ్ మీకు విషయం చెప్తానండి, మత్తీయ అనేటువంటి మీరు చదివే ఇతను యొక్క పేరు అపోస్తల కార్యంలో ఇంకెక్కడ కూడా మీకు కనబడదు, ఇక్కడ తప్ప. అలాగని ఆయన పరిచర్య చేయలేదని నేను చెప్పట్లా, అలాగని ఆయన హతసాక్షిగా మారలేదని నేను చెప్పట్లా, అలాగే సువార్త ప్రకటించలేదని నేను చెప్పట్లా. కానీ వాళ్ళు గనక ఆగి ఉన్నట్లయితే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు గనక ఆగి ఉన్నట్లయితే 12వ వాడు అపోస్తలుడైన పౌలు గారు అయ్యేవాడు. అపోస్తలుడైన పౌలు గారు 12వ శిష్యుడు అయ్యేవాడు. ఏది ఈ వాట్ వి సే ఈ 11 మందికి 12వ శిష్యుడిగా అపోస్తలుడైన పౌలు గారు చేర్చబడేవారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి చేత స్వయంగా ఆయన ఎన్నుకోబడ్డాడు. అండ్ ఆయన యూదులకు మరియు అన్యులకు కూడా ఆయన అపోస్తలుగా ఎన్నుకోబడ్డాడు. ఆయన గొప్ప పరిచయం చేశాడు, ఎన్నో వందల సంఘాలు కట్టాడు.
కాంటినెంట్స్ తిరిగాడు. ఆసియామైనంతట్లో కూడా సువార్తను ప్రకటించాడు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. ఎన్నో వందల మందిని దేవుని వైపు నడిపించాడు. సంఘాలు కట్టాడు. పత్రికలు రాశాడు. క్రొత్త నిబంధనలో సగం పైనే పత్రికలు ఆయనవే. సో, దేవుని సెలక్షన్ అలా ఉంటది. మనుషుని యొక్క సెలక్షన్ ఇలా ఉంటది. ఏమండి? అంత మాత్రాన మత్తీని నేను అంటే మత్తయి గారిని నేనేమి తక్కువ చేసి చెప్పడం లేదు. కాపోతే మీకు మనుషుని సెలక్షన్‌కి, దేవుని సెలక్షన్ మధ్య వ్యత్యాసాన్ని చూపించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ విషయం గమనించుకోవాలి. మనము ప్రకటన గ్రంథంలో ఒక విషయం చూస్తామండి. అదేంటంటే 5వ అధ్యాయంలో అలాగే 4వ అధ్యాయంలో కూడా సింహాసనము చుట్టూ 24 పెద్దలున్నారు. అండ్ 24 సింహాసనములున్నాయని మనం చూస్తున్నాం. అందులో 12 సింహాసనములేమో 12 గోత్రపు పెద్దలకి అంటే ఇశ్రాయేలు గోత్రపు పెద్దలకి ఏయబడినాయి. సో, 12 ఇశ్రాయేలు గోత్రపు పెద్దలు ఒక ప్రక్కన కూర్చుంటారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రక్కన. మరొక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువు యొక్క 12 మంది శిష్యులు కూర్చుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో 12వడైనటువంటి యోధా ఇస్కరియోతు ఆయన అప్పగించి పాపం చేసి మరి శిక్షణ పొంది అతడు దోషిగా ఎంచబడ్డాడు. నరకానికి వెళ్ళిపోయాడు. నో డౌట్. నో డౌట్ అట్ ఆల్. నరకానికి వెళ్ళిపోయాడు. నో డౌట్. సరే, ఆయన బదులు వీళ్ళు మత్తీని ఎన్నుకున్నారు. అక్కడ 25 సింహాసనాలు లేవు. 24 ఉన్నాయి. అండ్ గమనించండి, మరి 11 మంది కూర్చోగా శిష్యులు 12వ సింహాసనాన్ని మరి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు గారికి ఇస్తారా? లేకపోతే పేతురు గారు మిగతా శిష్యులందరూ కలిసి చీట్లేసి ఎంచుకున్నటువంటి మత్తీకి ఇస్తారా అనేది మనకి తెలీదు. వేచి చూడాలి. వేచి చూడాలి. అయితే నేను మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నాను. జాగ్రత్తగానండి. అద్భుతమైన సత్యం చెప్తానండి. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి గోత్రములు 12 అయితే మీకు తెలియనటువంటి ఇంకో గోత్రం ఉంది. అదే మనష్షే అర్ధగోత్రం అంటారు. మనష్షే అర్ధగోత్రం. సో, కొంతమంది అద్భుతమైనటువంటి సమ్ స్కాలర్స్, కామెంటేటర్స్ వాళ్ళేమన్నారంటే బహుశా మనష్షే అర్ధగోత్రం కూడా ఒకటి ఉంది కాబట్టి అంటే 12 + 1 13 కాబట్టి ఇంకో సింహాసనాన్ని ఎక్స్ట్రా వేసి ఆ సింహాసనం మీద మరి బెంజమిను గోత్రం నుంచి వచ్చినటువంటి పౌలు గారిని కూర్చోబెడతారేమో అన్నట్టు ఒక ఆలోచన ఉంది. సరే, అదంతా ఫ్యూచర్ లో జరిగేది. మరి అది అప్పుడు ఏం జరుగుతుందో, దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారో అది దేవునికే తెలియాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేనంటే వార్నింగ్స్ ఇస్తున్నా గానీ పట్టించుకోకపోవడం అది తప్పు. రెండోది, క్రీస్తునే పట్టించాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. టైం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడడంలో ప్రయోజనం లేదు. అది రెండోది. మూడోది ఏంటంటే మన ఎన్నిక కాదు, దేవుని ఎన్నిక అవ్వాలి. బట్ వాళ్ళ ఎన్నికను వాళ్ళు చేసుకున్నారు. అది తప్పు. ఓ పాస్టర్ గారు, మీకు చిన్న విషయం చెప్తా. ఓ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని బైబిల్ కాలేజ్ పంపిద్దామని అనుకున్నాడట. సో, ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు సంఘాన్ని అంతటిని పిలిపించి అందరికి చిన్న చిన్న పేపర్స్ ఇచ్చి, మీరు కూడా ప్రార్థన చేసి ఇప్పటికిప్పుడు రాయండి, నా కొడుకు బైబిల్ కాలేజ్కి వెళ్ళాలా లేదా రాయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మరి ఆ కుర్రోడి మీద ప్రేమ అనుకుంటా అందరూ కూడా వద్దు 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 అని ఎక్కువ మంది వద్దని రాశారంట. బైబిల్ కాలేజ్కి వెళ్ళొద్దు అని, పంపించొద్దు అని రాశారంట. ఇక అది చూసి అవన్నీ చదివి ఈ వెళ్ళాలి వెళ్ళొచ్చు అని ఎన్ని వచ్చినాయో, వెళ్ళకూడదు అని ఎన్ని వచ్చినాయో, ఈ రెండు కూడా కంపేర్ చేసుకుని వెళ్ళకూడదని ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇదే దేవుని చిత్తం అని చెప్పేసి ఆయన ఫాలో అయిపోయి అతన్ని బైబిల్ కాలేజ్కి వెళ్ళనీయకుండా ఆపేశాడంట. మీరు ఒకసారి గమనించండి, దేవుని జ్ఞానం పొందడానికి, దేవుని ధ్యానం చేయడానికి బైబిల్ కాలేజ్ ఉంటే బైబిల్ కాలేజ్ వెళ్ళకూడదని దేవుడే ఏ విధంగా దాన్ని అలా చేస్తాడండి దేవుడు? కొన్నిసార్లు వి రియల్లీ బిహేవ్ డిఫరెంట్లీ. యోనా గారి టైంలో ఆయన మీద చీటి వేసినప్పుడు దాన్ని పట్టించాడు కదండి అంటే అది డిఫరెంట్ స్టోరీ. ఆ రోజున కేవలం ఆయన పట్టించాలి కాబట్టి దేవుడు పట్టించాడు చీట్లు వేసినప్పుడు. అక్కడ సరైందే, కానీ ఇక్కడ సరైంది కాదు.
ఇక్కడ సరైంది కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్ అండ్ ఐ హోప్ యూ ఆర్ బ్లెస్డ్ అండ్ with the meditation of these passages probably. And so next session లో